ఇక కలిసికట్టుగా బురద జల్లుదాం. ముసుగు తొలగించిన వైసీపీ పత్రిక. పార్టీ నేతలతో సమన్వయ భేటీలు. ప్రభుత్వాన్ని బదనాం చేయడమే లక్ష్యం. సాక్షి పత్రికలో ఏది పడితే అది రాసేయాలి. అంటే ఇది ఎట్టా ఉందంటే గాజు కొంపలో కూర్చుని ఎదరోళ్ళ మీద రాళ్ళు ఇసిరితే ఎట్టుంటుందో ఇప్పుడు ఆంధ్రజ్యోతి తీరు అట్టే ఉంది. మేము ఏదైనా రాయొచ్చు, మేము ఏదైనా చెప్పొచ్చు, ఎవరి మీద ఏదైనా అనొచ్చు, ఎదటోళ్ళు మాత్రం ఏమీ అనకూడదు. ఎదటోళ్ళు ఏమన్నా అంటే గగ్గోలు పెట్టేయాలి. ఇట్ట ఉంది ఆంధ్రజ్యోతి వ్యవహారం. మరి ఆంధ్రజ్యోతి 5 ఏళ్ల పాటు ఏం చేసింది? ఎంతగా బరి తెగించిన రాతలు రాసింది. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి నివాసాన్ని తాడేపల్లిలో సీఎంఓని తాడేపల్లి ప్యాలెస్ అంటూ చిత్రీకరించి ఇప్పటికీ రాసే ప్రయత్నం చేయట్లేదా? జగన్మోహన్ రెడ్డి ఇల్లు ప్యాలెస్ అయితే చంద్రబాబు ఇల్లు ఏమవుతుంది? చంద్రబాబు ఇల్లు ప్యాలెస్ కాదా? దాన్ని ఎందుకు నివాసం అంటున్నారు, దీన్ని ఎందుకు ప్యాలెస్ అంటున్నారు? అంటే మనం అయితే ఏదైనా అనొచ్చు, మనం ఎదటోళ్ళ మీద ఏదైనా రాయొచ్చు, మనం ఎవరిని ఎన్నైనా అనొచ్చు, ఎదటోళ్ళు మాత్రం ఒక్కటి కూడా మనల్ని అనకూడదు. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి విశ్లేషణ చేస్తున్నాం, చాలా విమర్శలు చేస్తున్నాం, అందరి మీద అన్ని రకాలుగా విమర్శలు చేస్తున్నాం. మరి ఎదటోళ్ళు మమ్మల్ని విమర్శించకుండా ఉంటారా? ఒక్క మాట కూడా అనకుండా ఉంటారా? అంటారు. అనేదానికి సిద్ధపడే ఉన్న విషయాల్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఈ చెప్పే క్రమంలో నచ్చని వాళ్ళు, గిట్టని వాళ్ళు, మా మీద కక్షపూరితంగా వ్యవహరించేటోళ్ళు అనేక మంది ఉంటారు. వాళ్ళందరూ అనేక రకాలుగా రాళ్ళు వేస్తూ సాగుతారు. రాళ్ళు వస్తాయి, పువ్వులు వస్తాయి. కానీ ఇప్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక ఏమంటుంది? తాము ఏదైనా రాస్తాం, తాము ఎవరినైనా ఎన్నైనా అంటాం, కానీ మా మీద రాళ్ళు వేయడానికి లేదు, మేము ఎవరి మీదైనా రాళ్ళు వేస్తాం అని చెబుతోంది. ఇదెట్టా సాధ్యమవుతుంది? ఇదెట్టా కుదురుతుంది? మేము ఎన్నైనా అనొచ్చు, కానీ ఎతటోళ్ళు మమ్మల్ని ఏమి అనకుండా ఉండాలి అంటే మేము ఊరుకోము అనేటువంటిది ఏ సిద్ధాంతం ఇది? ఇది ఎక్కడ సూత్రం? ఇది ఆంధ్రజ్యోతి అంటుంది. వైఎస్ఆర్సీపీతో కలిసి సాక్షి పత్రిక సమన్వయం కుదుర్చుకుని ప్రభుత్వం మీద బురద జల్లేస్తుందంట. మరి ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం అట్లాగే సమన్వయంతో బురద జల్లే ప్రయత్నం చేశారా? మరి ఇప్పుడు అంటోంది వైఎస్ఆర్సీపీ అధికార పత్రిక లాంటిదే సాక్షి, అందులో సమన్వయం కొత్త ఏముంది, అందులో విశేషం ఏముంది? కానీ ఆంధ్రజ్యోతి ఈరోజు రాసుకొచ్చింది.